చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానే ఫార్ములా ఈ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని బీఆర్ఎస్ చెబుతోంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేనుంది బీఆర్ఎస్ లీగల్ సెల్. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమా, ఫార్ములా రేస్ ఈ వ్యవహారం ఈరోజు అసెంబ్లీలో కూడా రగడ లేపే అవకాశం కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా ఈ అంశం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చుట్టే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వచ్చి బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఏసీబీ విచారణకు రంగం సిద్ధం చేస్తుండడంతో అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నిర్ణయం తీసుకుంది. గత రాత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు చెల్లింపులు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ విధంగా చెల్లింపులు చేశామన్న దానిపై స్పష్టత ఇవ్వడం జరిగింది. 2 విడతలుగా అక్టోబర్లో తాము చెల్లింపులు ఈ కార్ రేస్ నిర్వహణ కోసం చెల్లించామని, అధికారికంగానే చెల్లించామని కేటీఆర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి గత 2-3 రోజులుగా కూడా అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూనే ఉంది. 2 రోజుల క్రితం స్పీకర్ ప్రసాద్ కుమార్కు కలిసి వినతి పత్రం కూడా సమర్పించింది. ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై లీకులతో కాదు, అసెంబ్లీలో చర్చ పెడితే ఎలా నిధులు చెల్లించామన్న దానిపై మేము స్పష్టత ఇస్తామని బీఆర్ఎస్ చెప్తుంది. ఈ రోజు కూడా అదే అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఏసీబీ కేసు నమోదు చేయడంతో ఈ అంశంపై మరింత దూకుడుగా కూడా బీఆర్ఎస్ వెళ్లే అవకాశం ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చిన కేటీఆర్ ఈ రాబోయే రోజుల్లో కూడా తాము ఈ వ్యవహారంపై ఎలా స్పందించాలన్న దానిపై న్యాయ నిపుణులతో, పార్టీ కీలక నేతలతో చర్చించడం జరిగింది. అటు న్యాయపరంగా ఇటు రాజకీయంగా 2 రకాలుగా కూడా పార్టీ ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేస్తుంది. సుమా, ఓవైపు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ అంశంపై అసెంబ్లీ వేదికగానే నేను స్పష్టత ఇస్తాను అని కూడా చెబుతున్న పరిస్థితిని ఎట్లా చూడాలి? అంటే నిన్న అసెంబ్లీలో కేటీఆర్ ప్రకటన కూడా చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసిందన్న విషయం వెలుగు చూడగానే నిన్న అసెంబ్లీలోనే ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించలేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానం కూడా ఇదే అంశంపై ఉంది. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రకారం అసెంబ్లీలో ఈ కార్ రేస్ వ్యవహారంపై చర్చకు తేవాలని, సభా వేదికగానే తాము దీనిపై స్పష్టత ఇస్తామని బీఆర్ఎస్ చెప్తా ఉంది. గత కొన్ని రోజులుగా ఈ అంశాన్ని బీఆర్ఎస్ అసెంబ్లీలోనే చర్చకు తేవాలని డిమాండ్ చేస్తూ ఉంది. అయితే అధికార పక్షం మాత్రం అసెంబ్లీలో చర్చకు తెచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బీఆర్ఎస్ పార్టీ అయితే అసెంబ్లీ వేదికగా ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారం అందుతున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. చట్టసభల్లో ఇచ్చే వివరణ ద్వారా మరింత క్లారిటీగా ఉంటుందన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉంది. ఈ కారణంగానే అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఇందుకు అంగీకరించే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తున్న దానిపై ఈ రోజు రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.